అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ ఎలాంటి సమస్య అయినా కానీ కొన్ని సెకన్లలో లేదంటే కొన్ని నిమిషాల్లో మీకు పరిష్కారాన్ని చూపి మీ మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక శక్తివంతమైన వారాహి మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మంత్రాన్ని చెప్పుకోవడంతో మీ సమస్యలు తీరడమే కాదండి, మీకు దైవశక్తి కూడా తోడవుతుందన్నమాట. దైవశక్తిని పెంపొందించి ఒక శక్తివంతమైన వారాహి మంత్రం అండి ఇది. ఈ మంత్రాన్ని చెప్పాను కదండి, చెప్పుకున్నప్పుడు భగవంతుడు కూడా మీకు ఎప్పుడు ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉంటాడు. దానితో పాటుగా మీ సమస్యలు ఏదైనా కానీ చిటికలో ఇట్లానే తీరిపోతాయి అన్నమాట. ఒకటి తర్వాత ఒకటి మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే న్యాయపరమైన కోరికలు ఒకటి తర్వాత ఒకటి ఇట్టే తీరిపోతూ ఉంటాయన్నమాట. మీ ఎన్నో రోజుల నుంచి తీరని సమస్య అయినా కానివ్వచ్చు, లేదంటే దేనైనా ఏదైనా బాధ వచ్చినా ఆ బాధ తొలగిపోవాలన్నా, ఏదైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా, ఇలా ఏదో ఒక దాంతో మీరు చిక్కులు పడి బాధపడుతూ ఉన్నప్పుడు ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని చూడండి. కేవలం మీరు ఎన్నోసార్లు చెప్పుకొని అవసరం లేదు ఫ్రెండ్స్, ఒక్కసారి చెప్పుకుంటే సరిపోతుంది అనమాట. కేవలం ఒకసారి చెప్పుకున్నట్లయితే కొన్ని సెకండ్లలో నిమిషాలు చిన్న చిన్న సమస్యలు బాధలు అనేటివి కొన్ని సెకండ్లోనే పోతాయి. లేదు పెద్దగా కొంచెం అని అన్నప్పుడు కొంత టైం అనేది పడుతుంది కదండి. ఎందుకంటే ఎంత త్వరగా వచ్చేది కూడా మనకి అంత ఎక్కువ ఆనందాన్ని ఇవ్వదన్నమాట. ఆలస్యం అయ్యే కొద్దీ మన ఆనందం అనేది రెట్టింపు అవుతుందని గుర్తుంచుకోండి. మరి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి చేసినట్లయితే ఏ కోరికైనా కానీ మీకు ఇట్టే అమ్మవారు తీర్చేస్తారన్నమాట. అమ్మవారు ఉగ్రరూపమే కానీ మనస్తత్వం మాత్రం చిన్నపిల్లల మనస్తత్వం అండి. అమ్మ అని ఒక్కసారి ప్రేమగా పిలిస్తే చాలు అమ్మవారు ఎంత కోపంలో ఉన్నా ఇట్టే కరిగిపోతారన్నమాట. కాబట్టి అమ్మవారిని మనతో పాటే ఉంచేసుకోవడానికి కూడా ఈ మంత్రం అనేది యూజ్ అవుతుంది. అమ్మని మనస్ఫూర్తిగా ఫోటో ఉన్నా లేకపోయినా కానీ ఏం ప్రాబ్లం లేదండి. మనసులో భక్తి మాత్రం ఉంటే చాలు. అమ్మవారికి మనసే దేవాలయం అన్నమాట. కాబట్టి మీరు ఫోటో లేదు అని ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో పెట్టుకున్న దీపమేనండి, మట్టి ప్రమిదైనా కానివచ్చు, కామాక్షి అమ్మవారి దీపమైనా కానీ ఎందులో అయినా సరే మీరు అమ్మవారిని చూసుకోవచ్చు అనమాట. ఫోటోలోనే అమ్మవారిని చూసుకోవాలని ఏం లేదు. మీ ఫోన్లో కూడా ఫొటోస్ ఉంటాయి, అందులో కూడా చూసుకోవచ్చు. మీకు అంతగా కావాలి అమ్మవారి ఫోటో కావాలంటే పెట్టుకోండి. లేదు అని అంటే ఒక ప్రింట్అవుట్ అయినా ఫ్రెండ్స్, ఒక ప్రింట్అవుట్ అనేది బయట తీసుకొని దానైనా పూజ గదిలో పెట్టుకొని పూజించుకోవచ్చు అన్నమాట. మీ ఇష్టం అది. కాకపోతే అది చెప్పాను కదండి, అమ్మవారి ఫోటో ఉంటేనే పూజించాలి, అమ్మవారి ఫోటో ఉంటేనే మంత్రాలు చెప్పుకోవాలని ఇట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు అనమాట. అమ్మవారి ఫోటో ఉన్నా లేకపోయినా అమ్మవారి రూపాన్ని మీ మనసులో తలుచుకొని అమ్మవారు మీ ముందే ఉన్నట్టు, మీ పూజ గదిలోనే ఉన్నట్టు మీరు ఊహించుకొని ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అది స్వయంగా అమ్మవారి వరకు చేరుతుంది. మీ కోరిక, మీ సమస్య ఏదైతే ఉందో అది కూడా అమ్మవారి దగ్గరకు వెళ్తుంది అన్నమాట. మీరు ఇక ఏమాత్రం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన పనే లేదు. కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోండి. నమ్మకం లేకపోతే మాత్రం ప్లీజ్ అస్సలు చెప్పుకోవద్దండి. ఎందుకంటే చెప్పి తీరలేదు అని అనుకునే దానికన్నా అసలు నేను చెప్పలేదు అనుకునే మాటే బాగుంటుంది. కాబట్టి మీరు నమ్మకం లేకుండా మాత్రం అస్సలు ఈ మంత్రం జోలికి వెళ్ళొద్దన్నమాట. నమ్మకంతో మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి, ఏ రోజుల్లో చెప్పుకోవాలి అని అంటే తెలుసు కదండి అందరికీ. అమ్మవారికి ఇష్టమైన తిథిలో చెప్పుకోండి, చాలా మంచిది. లేదు అంటే ఈరోజే పంచమ తిథి అండి, ఈరోజు చెప్పుకొని చూడండి, చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది. పంచమ తిథి రోజు కుదరలేదు అనుకున్న వాళ్ళు అమావాస్య పౌర్ణమికి కూడా చెప్పుకోవచ్చు. లేదు అంటే శుక్రవారము మంగళవారము ఇట్లా అమ్మవారికి ఇష్టమైన తిథిలో చెప్పుకోండి, మంచిగా ఫలితం అయితే దొరుకుతుంది అనమాట. మరి ఆ మంత్రం ఏంటి అంటే, కరుణాసాగరి ఓం శ్రీ మహావారాహి పద్మపాదం నమోస్తుతే వారాహి 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 పాహిమాం. కరుణాసాగరి ఓం శ్రీ మహావారాహి పద్మపాదం నమోస్తుతే వారాహి 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 పాహిమాం. కరుణాసాగరి ఓం శ్రీ మహావారాహి పద్మపాదం నమోస్తుతే వారాహి 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 పాహిమాం. చూసారు కదండి, అది మంత్రము. ఈ 4 లైన్ల మంత్రాన్ని మీరు రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఇష్టము. అలా చేసుకున్న దాన్ని ప్రతిరోజు మీరు 1 నిమిషం పాటు కూర్చొని ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా కొన్ని నిమిషాల్లోనే మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది. అలా కలిగేలా అమ్మవారు అయితే చేస్తారన్నమాట. నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుంది. ఇక చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ అమ్మవారి వీడియోస్ అయితే మీ వద్దకైతే వచ్చేస్తానమాట. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.